అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా ప్రాణం నీకోసం' ఎపిసోడ్ నంబర్ 3. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. పెళ్ళయ్యేసరికి సాయంత్రం అవుతుంది. ఇక అప్పగింతల టైం వచ్చేసరికి అక్షరతో పాటు వేద అక్కడున్న వాళ్ళందరూ డల్ అయిపోతారు. మన వేద పాప అయితే తన అప్పగింతలన్నట్టు వెక్కిళ్ళు పడుతూ, ఆడపిల్లలే ఎందుకు వెళ్ళాలి నాన్న, అబ్బాయిలు కూడా రావచ్చు కదా అని వాళ్ళ నాన్నను పట్టుకొని ఏడుస్తుంటే ఆదిత్యకి పాపం అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం నవ్వు కూడా వస్తుంది. చిన్న పిల్లలాగా వాళ్ళ నాన్నను పట్టుకొని ఏడ్చేసింది. అప్పటికే మొహమంతా ఎర్రగా అయిపోయి ముక్కు తుడుచుకుంటూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది. ఇంక వెళ్ళే టైం వచ్చిందని కారులో కూర్చున్న టైంకి శౌర్య చెప్పులు వేసుకుందామని చూస్తే అక్కడ లేవు. ఎందుకుంటాయి? మన వేద పాప ఎప్పుడో వాటిని బ్యాంకులో దాచినట్టు భద్రంగా దాచేసింది కదా. అది ఎవరి పనో అర్థమయ్యి, మర్దల్, ఇది తమరి పనే కదా అంటాడు శౌర్య. అవును మరి, మా అక్కను తీసుకుపోతూ మా అందరినీ ఏడిపిస్తున్నారు కదా, మీకు ఈ మాత్రం మర్యాద చేయకపోతే మాకు మాట చేయదు అంటుంది మొక్కు ఎగబిలిస్తూ. దానికి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ అల్లరి పిల్ల అనుకుంటారు. ఎక్కడ పెట్టావే? మీకు ఓపిక ఉంటే వెతుక్కోండి, లేదంటే మమ్మల్ని హ్యాపీ చేయండి, అప్పుడు ఆలోచిస్తాం అని పొగరుగా చూస్తుంది. ఆదిత్య, అవి ఎక్కడున్నాయో చూడు. అలాగే అన్నయ్య అని మొత్తం వెతుకుతారు. కానీ నో యూస్. అంత కష్టపడే బదులు మమ్మల్ని హ్యాపీ చేయొచ్చు కదా బావగారు అంటుంది వేద. నిన్ను హ్యాపీ చేయాలంటే నా ఆస్తి మొత్తం అమ్ముకోవాలి తల్లి. తమరి గురించి పెళ్లి షాపింగ్ అప్పుడే అర్థమైంది అంటాడు. మరీ అంతలా పొగడకండి బావగారు. నాకు పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు అంటుంది మెలికలు తిరుగుతూ. ఓరిని ఏసాలో అనుకుంటాడు ఆదిత్య. టైం అవుతుంది మర్దల్, మేము ఊరు వెళ్ళాలి, చీకటి పడుతుంది. ఇప్పటికి ఇవి ఉంచి నావి నాకిస్తే తొడుక్కొని పోతాను అని వేద చేతిలో చిన్న స్టోన్ కమ్మలు పెడతాడు. వాటిని చూసిన వేద కళ్ళు మెరిసిపోతాయి. ఎందుకంటే పెళ్లి షాపింగ్ అప్పుడు అవి కొనమని తల్లిని అడుగుతుంది. కానీ మనీ తేలేదు, డాడీతో చెప్పి తర్వాత కొనిస్తాను అనేసరికి డిసప్పాయింట్ అవుతుంది. కానీ ఇప్పుడు అవి చేతుల్లో ఉండేసరికి ఫుల్ ఖుషి అయిపోయి, థ్యాంక్స్ బావగారు, బట్ మీకెలా? మీ అక్క నాతో ఆ రోజే చెప్పి కొనిపించిందిలే, ఇప్పుడు హ్యాపీనా? డబుల్ హ్యాపీ అని అక్షరాన్ని హక్ చేసుకొని థ్యాంక్స్ అక్క అంటుంది. డబ్బుల బొక్క నాకు, థ్యాంక్స్ హగ్గులు మాత్రం మీ అక్కకా అని అలకగా అంటాడు. మరి మా అక్క ముందే మిమ్మల్ని హక్ చేసుకోవటం అంత బాగోదేమో బావగారు, మళ్ళీ మీకే నష్టం, ఆలోచించుకోండి. మీకు ప్రాబ్లం లేదంటే ఆ హగ్గులేవో మీకు ఇస్తాను, కావాలా అని నవ్వుతూ కళ్ళెగరేస్తుంది. అమ్మో వద్దు తల్లి, నీ హగ్గులు వద్దు, పెగ్గులు వద్దు, నా చెప్పులేవో నాకు ఇస్తే వేసుకొని మూసుకొని మీ అక్కని తీసుకొని పోతాను. అబ్బో, ప్రాసలు బాగానే చెప్తున్నారు అని వాళ్ళు వెళ్ళే కార్ డిక్కీ నుండి శౌర్య చెప్పులు తీసిస్తుంది. వామ్మో, చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మన కారులోనే పెట్టుకొని చుట్టూ వెతికాం కదరా. నీ మర్దలకి తెలివితేటలు బాగానే ఉన్నాయన్నయ్య. మన దగ్గరే దాచి మనల్నే పిచ్చోళ్ళని చేసింది, మామూలుది కాదు ఈ మిత్రవింద అని వేదాన్ని చూస్తూ అంటాడు ఆదిత్య. సరేలే పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంతకీ ఆ అమ్మాయితో ఎవరో ఒకరు రావాలి కదా, ఎవరొస్తున్నారు అంటుంది శౌర్య తల్లి. అవును, ఎవరిని పంపిద్దాం అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారు. వేదిగా, నువ్వు రావా నాతో? అమ్మో నేనా? నేను రాను బాబోయ్. వెళ్ళురా, అక్కకి తోడుగా ఉంటావు. అది కాదు పెద్దమ్మా అని ఏడుపు మొహం వేస్తుంది. రండి మరదలు గారు, అక్కడికొస్తే నీకు నచ్చినన్ని పూతరేకులు ఇప్పిస్తాను అని శౌర్య కూడా అనేసరికి వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. వెళ్ళనా అన్నట్టు. వెళ్ళురా, అక్క అంతలా అడుగుతుంది కదా, వెళ్ళు అంటాడు వినోద్. తండ్రి పర్మిషన్ ఇవ్వగానే తుర్రున వెళ్ళి ఒక డ్రెస్ తీసి బ్యాగ్లో పడుకోబెట్టి బ్యాగ్ని డిక్కీలో పడేసి కార్లో కూర్చుని వాళ్ళ నాన్నకి బాయ్ చెప్తూ అమ్మ వైపు చూసి, డాడీని విసిగించకుండా బుద్ధిగా ఉండు, పాపం మా డాడీ ఈ 2 రోజులు నేను లేకుండా నీ చేతిలో ఎన్ని బాధలు పడతాడో ఏమో. డాడీ, మమ్మీకి చెప్పానులే, ఏమనదు, భయపడకు. భయమేస్తే హనుమాన్జీ ఫోటో పక్కన పెట్టుకో, లేదంటే నాకు ఫోన్ చేసి చెప్పు, వచ్చాక చూసుకుందాం అని తండ్రికి ధైర్యం చెప్తుంటే వినోద్ గారు పగలబడి నవ్వుతారు. వనుజ కోపంగా చూస్తూ, రాక్షసి, బాగా ఎక్కువైందే నీ అల్లరి, వస్తావు కదా, వచ్చాక నీ పని చెప్తాను అని కూతుర్ని ముద్దుగా తిడుతుంటే అదేం వినబడినట్టు, వనజ డార్లింగ్, వినిపించటం లేదు, ఇక్కడ గాలిలో సిగ్నల్ లేదేమో అని బాయ్ బాయ్ అని విండో ఎత్తేస్తుంది.
ఎందుకు వినిపిస్తుంది ఆ అమ్మాయి గారికి? ఇప్పుడు కొత్త ఊరు వెళ్తున్నా అని గాల్లో తేలిపోతుంది. అసలే పాపకి పల్లెటూరన్నా, ప్రకృతన్నా పిచ్చి కదా! అందుకే ఫుల్ ఖుషీ ఖుషీగా ఉంది. వెనక శౌర్య, అక్షర కూర్చుంటే ముందు వేద కూర్చుంటుంది. కార్ స్టార్ట్ అయ్యాక అప్పుడు చూస్తుంది డ్రైవింగ్ సీట్లో ఆదిత్యని. ఓయ్ భైరవ్! నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావేంటి? నీకొచ్చా డ్రైవింగ్? అసలే మా డాడీకి ఒక్కగానొక్క మంచి బిడ్డని. నేను లేకపోతే మా అమ్మ వనజ డార్లింగ్ బారి నుండి మా డాడీని ఎవరు కాపాడతారు? అసలే నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకపు పక్షి మా డాడీ. ఎలా బతుకుతాడో ఏంటో అని మన తింగర బుచ్చి వేద వాళ్ళ నాన్న మీద సానుభూతి చూపిస్తుంది. వేద మాటలకి నవ్వుతూ నువ్వెప్పుడు ఇలానే మాట్లాడతావా అంటాడు ఆదిత్య. ఏ మాట్లాడకూడదా అని కళ్ళు టపటపలాడిస్తూ అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది. అది చూసి మరింత నవ్వొచ్చేసింది ఆదిత్యకి. మాట్లాడొచ్చులే, కేవలం నువ్వు మాత్రమే. నువ్వు అలా ఉంటేనే ముద్దుగా ఉంటావు కదా! మరి మా మమ్మేంటో నన్ను కోప్పడుతుంది. ఇంక నువ్వు చిన్నపిల్లవి కాదు వేదా, అలా ఉండకు, ఇలా ఉండకు అని. ఈసారి మా మమ్మీ కనిపించినప్పుడు చెప్పవా? మీ కూతురు ఇలా ఉంటేనే ముద్దుగా ఉంటుంది అని అంటుంది వేద. ఏంటి? మీ కూతురు ముద్దుగా ఉందని మీ అమ్మకి చెప్పాలనా? నా తల్లే! అప్పుడు కానీ నా వీపు విమానం మోత మోగినట్టు మోగదు అని మనసులో అనుకొని, సరే చెప్తాలే. ఇంకా నువ్వేం చదువుతున్నావు మిత్రవింద? ఇంటర్ అయిపోయింది. నీట్ ఎగ్జామ్ రాశాను. రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఓ, మెడిసిన్ చదవాలనుకుంటున్నావా? హ్మ్, డాక్టర్ అవ్వటం నా అంబిషన్ భైరవ్. అవుతావులే. అవుతావేంటి? అయిపోయావు కదా మొన్న. బామ్మకి ట్రీట్ చేసావు కదా! మంచి టాలెంట్ ఉంది నీలో. థ్యాంక్స్ భైరవ్. కానీ చూడాలి ర్యాంక్ ఎంతొస్తుందో. ఏమో, దాని గురించే దడగా ఉంది. ఏం కాదులే అంటాడు ఆదిత్య. మరి నువ్వేం చదువుతున్నావు? నేను బీటెక్. ఓ, అలాగా అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వెనక కొత్త జంట వాళ్ళ ఊసులేవో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా వాళ్ళు చేరేసరికి రాత్రి అవుతుంది. కొత్త జంటకి హారతిచ్చి లోపలికి తీసుకెళ్తారు. వేద ఆ ఇంటిని బయట నుండి అంతా చూసి చాలా బాగుంది ఇల్లు, డెకరేషన్ కూడా చాలా బాగా చేయించారు అంటుంది ఆదిత్యతో. "హ్మ్, ఈ ఇల్లు మా తాతల కాలం నాటిది. దాన్ని కొంచెం ఇప్పటి మోడర్న్‌కి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేయించాము. ఇక్కడ తాతయ్య, నానమ్మ ఉంటారు. మేము అప్పుడప్పుడు వస్తాం" అని వేదని లోపలికి తీసుకెళ్తూ చెప్తాడు. అక్కడ అక్షర చేత ఇంట్లో దీపం పెట్టించి, "అమ్మ అక్షర, కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. భోజనం గదికే పంపిస్తాను తల్లి." "అలాగే అత్తయ్య" అని వాళ్ళు చూపించిన గదికి వెళ్తూ వేద కోసం చూస్తుంది. ఆదిత్యతో మాట్లాడుతూ వస్తున్న వేదాన్ని పిలుస్తుంది. "హా అక్క, వస్తున్నా" అని. "ఓకే భైరవ్, రేపు మాట్లాడుకుందాం" అని అక్షరతో వెళ్తుంది. వెళ్తున్న వేదాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకొని శౌర్యకి హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతాడు. అక్షరకి జ్యువెలరీ తీయటంలో వేద హెల్ప్ చేస్తే అక్షర వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక సింపుల్ లైట్ వెయిట్ సారీ కట్టుకొని బెడ్ పై కూర్చుంటుంది. "అక్క, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తా" అని డ్రెస్ తీసుకొని వెళ్తుంది. వేద ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి శౌర్య అక్షరకి తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన వేద నవ్వుతూ, "కోయ్ కోయ్, ఏంటి బావగారు ఇందాకే వెళ్ళారు, అప్పుడే ఫ్రెష్ అయిపోవటము అయ్యింది, అప్పుడే మా అక్కకి తినిపించడానికి వచ్చేశారు." "ఏం చేయాలి మర్దల్, అమ్మ భోజనం పంపించింది, తినమని మీ అక్కకిస్తే ఆకల్లేదు అంటుంది. అందుకే బలవంతంగా పెడుతున్నా. మళ్ళీ మీ అక్క ఖాళీ కడుపుతో పడుకుంటే మీ వాళ్ళు ఊరుకుంటారా? నా కూతుర్ని ఖాళీ కడుపుతో పడుకోబెట్టారు. నా కూతుర్ని బాగా చూసుకోవటం, మా అమ్మాయిని పట్టించుకోవటం లేదు అని మీ వాళ్ళందరూ నా మీదకొచ్చేయరు" అని భయపడినట్టు యాక్ట్ చేసి చెప్తుంటే వేదాకి నవ్వొచ్చి నవ్వుతూ అక్షర పక్కన కూర్చొని, "చూసావా అక్క, మనవాళ్ళేమైనా అంటారేమో అని పెడుతున్నాడు కానీ నీ మీద ప్రేమతో కాదనమాట" అని శౌర్యాన్ని చూస్తూ అంటుంది. శౌర్య బిక్కమొహం వేసుకొని, "అమ్మ మరదల్, నీకో దండం తల్లి. ఇప్పుడే మాకు పెళ్ళైంది. నన్నిరికించి అప్పుడే మాకు చిచ్చు పెట్టకు." శౌర్య ఫేస్ని చూసి పగలబడి నవ్వుతుంది. వేద నవ్వు వినిపించి, "ఏంటి మిత్రవింద అంతలా నవ్వుతున్నావు?" అంటూ వస్తాడు ఆదిత్య. "హ్మ్, ఏముందిక్కడ, నన్ను మీ వదిన దగ్గర ఇరికించి చిచ్చు పెట్టేస్తుంది" అని తమ్ముడితో చెప్తాడు శౌర్య. ఆదిత్య నవ్వుతూ, "ఇక్కడ వాళ్ళని కొద్దిసేపు వదిలేయి, పద డిన్నర్ చేద్దాం" అంటాడు వేదతో. "వెళ్ళు వేదిగా, తినేసిరా" అంటుంది అక్షర. "సరే అక్క" అని లేచి, "బావగారు, మేమెవరం లేం కదా, ఇక ఎంజాయ్" అని శౌర్యకి ఐ వింగ్ చేయగానే, "మీ అక్క అంత ఛాన్స్ ఇవ్వదులే మర్దల్. ఇంక నేనేదైనా ప్రొసీడ్ అవ్వటం మా అమ్మ కనుక చూస్తే నా వీపుకి 4 వాతలు గిఫ్ట్‌గా ఇస్తుంది"
భార్య ముందు అవసరమా చెప్పు? ఇంకా ఒక్కరోజు ఆగితే సరిపోతుంది కదా! అంటాడు. అక్షర సిగ్గుపడుతూ, శౌర్య గారు, అది అనటం మీరు చెప్పటం సరిపోయింది. అది చిన్న పిల్ల. ఇవన్నీ దాని ముందు మాటలన్నట్టు మా పిన్నికి తెలిస్తే కోప్పడుతుంది. అమ్మో! అవును బావా! మా వనజ డార్లింగ్‌కి తెలిస్తే నన్ను వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్‌లో చూపించినట్టు నన్ను ఉతికి ఆరేస్తుంది. మీరేమైనా చేసుకోండి. నేను వెళ్తున్నా బాబోయ్! అని వెళ్తుంటే వేదాని చూసిన వాళ్ళు నవ్వుకుంటారు. వేద వెనకే ఆదిత్య కూడా వెళ్ళి అది వేసుకో, ఇది వేసుకో అని మర్యాద చేస్తుంటే ఏంటి భైరవ్ నాకు మర్యాద చేస్తున్నావు అంటుంది. చెయ్యాలి కదా! లేకపోతే అబ్బాయి వాళ్ళకి మర్యాద తెలీదనుకోరు అంటాడు ఆదిత్య. అబ్బో! ఇలాంటివి నీకు పెద్దగా సూట్ కావు భైరవ్. ఇంతకీ ఆంటీ అంకుల్ ఎక్కడా అని తింటూ అడుగుతుంది. వాళ్ళందరూ పైనున్నారు. ఫ్రెష్ అవుతున్నారు. బాగా అలసిపోయారు కదా! రెస్ట్ తీసుకుంటున్నారు. ఓ అవునా అని కొంచెం కొంచెం తింటూ ఏదో ఆలోచిస్తుండటం చూసిన ఆదిత్య, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఫుడ్ బాలేదా? ఆహా అది కాదు భైరవ్. రేపు రిజల్ట్ చాలా టెన్షన్‌గా ఉంది. అందులో ఇక్కడ అసలు సిగ్నల్ లేదు. నేను నా రిజల్ట్ ఎలా చూసుకోవాలి అని సాడ్‌గా చెప్తుంటే, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు టెన్షన్ పడకు. ముందు తిను అని ఇద్దరు మాట్లాడుకుంటూ తినేస్తారు. పైనుండి వీళ్ళని చూసిన ఆనంద్ చిన్నగా నవ్వుకుంటాడు. అటుగా వెళ్తున్న ఇంద్రజ, ఏంటి శ్రీవారు మీలో మీరే నవ్వుకుంటున్నారు? మాకు చెప్తే మేం కూడా నవ్వుతాం కదా! అంటుంది. అటు చూడు వాళ్ళిద్దరూ పక్కపక్కన ఎంత బావున్నారో కదా! అవునండి. ఆదిత్య మొహంలో కూడా చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన నవ్వు చూస్తున్నా. ఆ అమ్మాయితో ఉన్నప్పుడు ఆదిత్య చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు అని వాళ్ళని ఒక్కసారి చూసి, పదండి వాళ్ళకి దిష్టి తగులుతుంది అని ఆనంద్‌ని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఓకే భైరవ్. గుడ్ నైట్ అని అక్షర దగ్గరికి వెళ్ళి, బావగారు వెళ్ళిపోయారా అక్కా? హ్మ్. వెళ్లారు. మళ్ళీ నువ్వొస్తే ఎక్కడ ఆడుకుంటావో అని వేదని అని చిన్నగా నవ్వుకొని, అక్షర పక్కన పడుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. హా డాడీ తినేశాను. మీరింటికి వెళ్ళిపోయారా? అని మాట్లాడుతుంటే, వినోద్ చేతి నుండి వనజ ఫోన్ లాక్కొని, ఎలా ఉన్నావు వేద? తిన్నావా? అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా? అని ఒకదాని వెంట ఒకటి అడుగుతుంటే, వేద నవ్వుకొని, అమ్మా అమ్మా ఆగు నన్ను చెప్పనిస్తావా? నేను వెళ్ళి ఓ 10 రోజులు కాలేదు. అప్పుడే ఎలా ఉన్నావంటే ఏం చెప్పాలి నీకు? నేనిక్కడ బావున్నా. ఇప్పుడే శుభ్రంగా తిని తొంగున్నా. ఇక్కడేం ఇబ్బంది లేదు. రేపు మీరు వస్తారు కదా వ్రతానికి. మీతో పాటు వచ్చేస్తాను. ఇంకో విషయం ఒక డ్రెస్ తీసుకురా అని చెప్పేలోపే ఫోన్ కట్ అయిపోతుంది. అబ్బా! ఇక్కడసలు సిగ్నలే లేదు. రేపటి వ్రతం కోసం డ్రెస్ తీసుకురా అని చెప్పేలోపే ఫోన్ కట్ అయింది. నేను నార్మల్ డ్రెస్ ఒకటే తెచ్చుకున్నా అని విసుక్కుంటుంది. రేపేదో ఒకటి చేద్దాం పడుకోవేదిగా అంటుంది అక్షర. హ్మ్. అని లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది. కానీ నిద్ర పట్టదు. ఎర్లీ మార్నింగ్ రిజల్ట్ ఏమవుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. ఆ తర్వాత కట్ చేస్తే మిత్రవిందా మిత్రవిందా అని మెల్లిగా తట్టి లేపుతుంటే మెల్లిగా కళ్ళు తెరుస్తుంది వేద. అక్కడ రూమ్లో ఆదిత్యని చూసి టక్కున లేచి నువ్వేంటిక్కడ అని ఆదిత్యాన్ని చూస్తూ అడుగుతుంటే, అది తర్వాత ముందు బయటికి రా వదినకి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఆదిత్య వెళ్ళిపోతుంటే, ఏంటో అని ఆదిత్య పెరట్లోకి వెళ్తుంటే వెనక్కి వెళ్తుంది. ఏంటి భైరవ్ పొద్దున్నే లేపావు? ఇంకా ఎవ్వరూ లేవలేదనుకుంటా అని చుట్టూ చూస్తూ అంటుంది. మిత్రవిందా నిన్న చెప్పావు కదా నీ రిజల్ట్ అని, అందుకే పక్క ఊరిలో సిగ్నల్ వస్తే వెళ్ళి మీ ఫాదర్కి కాల్ చేసి అడిగాను. వాళ్ళకి సైట్ ఓపెన్ కావటం లేదు అంటే నీ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని నెట్ సెంటర్ వెళ్ళి చూశాను. అవునా ఏమైంది అని ఆతృతగా చూస్తుంది. అది అది నీకెలా చెప్పాలి అని నాంచుతుంటే, ఇంతలా చెప్పటానికి నాంచుతున్నాడు అంటే ఖచ్చితంగా ర్యాంక్ రాలేనట్టుంది అనుకుని బొంగురు గొంతుతో, ర్యాంక్ రాలేదు కదా అంటుంది. వేద వాయిస్లో చేంజ్ గమనించిన ఆదిత్య వేద వైపు చూస్తే వేద కళ్ళల్లో ఉబికి రావటానికి రెడీగా ఉన్న కన్నీళ్లు చూసి ఇంకా దాచడం కరెక్ట్ కాదు అనుకొని ఒక పేపర్ తీసి వేద చేతిలో పెడతాడు. అది చూసిన వేద కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగవుతాయి. ఎందుకంటే తన ర్యాంక్ ఆల్ ఇండియా 4th. అది చూసి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోతుంది. ఎంతసేపైనా ఏ రియాక్షన్ లేదేంటి అని మిత్రవింద అని వేదాన్ని కదిపేసరికి అప్పుడు స్పృహలోకొచ్చి, భైరవ్ నాకు నాకు 4th ర్యాంక్ అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆదిత్యాన్ని హగ్ చేసుకొని, నేనిప్పటికీ నమ్మలేకపోతున్నా భైరవ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత ర్యాంక్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వేద అలా ఊహించని విధంగా హగ్ చేసుకునేసరికి ఆదిత్య షాక్ అవుతాడు.
వేద అంత దగ్గరగా ఉంటే తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుంది. భైరవ్ భైరవ్ అన్న వేద పిలుపుకి స్పృహలోకొచ్చి, వేద హ్యాపీనెస్ చూసి కంగ్రాట్స్ మిత్రవిందా, థ్యాంక్స్ భైరవ్, ఐఎమ్ సో హ్యాపీ అని ఆదిత్య చేతులు పట్టుకుని గిరాగిరా తిరుగుతూ ఆదిత్యని కూడా తిప్పేస్తుంటే, ఓయ్ ఆగు, కళ్ళు తిరుగుతున్నాయి అని వేదాన్ని ఆపుతాడు. నాకు కలలాగుంది తెలుసా, ర్యాంక్ వస్తుందనుకున్నా కానీ మరీ ఇంత వస్తుందనుకోలేదు. నువ్వేంటి మిత్రవిందా, నేను కూడా చెక్ చేసే టైంలో చూసి షాక్ అయ్యి నీదేనా కాదా అని 10 సార్లు చూశాక కానీ నమ్మలేదనుకో అన్నాడు ఆదిత్య. అంటే ఏంటి భైరవ్, నీ ఉద్దేశం నాకంత సీన్ లేదనుకున్నావా అని ఐబ్రోస్ రేస్ చేసి కొంచెం సీరియస్గా చూస్తూ అడుగుతుంది. అవును, చూస్తే పిచ్చి పుల్లమ్మలాగా తింగర్బుచ్చిలా ఉంటావు మరి. నీకింత ర్యాంక్ అంటే నమ్మడం కొంచెం కష్టమే కదా అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంటాడు ఆదిత్య. ఆదిత్య అలా అనేసరికి వేదాకి కోపం వచ్చి పేదాలు బిగించి, నన్నే అంత మాట అంటావా అని ఆదిత్యాన్ని కొట్టడానికి వెళ్తుంటే, అది ముందే ఊహించిన ఆదిత్య అక్కడి నుండి పారిపోతుంటే ఆదిత్య వెనకే పరిగెత్తి పరిగెత్తి ఫైనల్లీ పట్టుకుని, నన్నే తింగరపుచ్చంటావా అని ఆదిత్య వీపు పచ్చడి చేసేస్తుంది. వామ్మో, ఆగవే, ఏదో ఊరికే అన్నాను అని వేద 2 చేతులు గట్టిగా పట్టుకొని ఆపేసి, వామ్మో, చూడటానికి బక్కపిట్టేలా ఉంది కానీ దెబ్బలు బాగానే వాయించేసిందిగా అనుకుంటాడు. వేద అలగక మూతి ముడుచుకొని నిలబడటం చూసి నవ్వుకొని అక్కడ తన కోసమే తెచ్చిన పూతరేకల బాక్స్ నుండి ఒకటి తీసి వేద నోటి ముందు పెడతాడు. నేను ఇంకా బ్రష్ చేయలేదు అని ముద్దుగా మొహం పెట్టి అంటుంది. ఏం పర్లేదు, అడవిలో పెద్ద పులులు చేస్తాయా ఏంటి, నైట్ బ్రష్ చేసావు కదా, ఏం కాదు అని వేద నోట్లో పెట్టేస్తాడు. నిజంగా నేను పిచ్చి పుల్లమ్మలా ఉంటానా అని తింటూ బుంగముద్దు పెట్టుకొని ఆదిత్యాన్ని చూస్తూ అడుగుతుంది. చుట్టూ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని వేద నడుం పట్టుకొని తన వైపుకు లాక్కొని, పిచ్చి పుల్లమ్మలాగా కాదు, నిన్ను చూసే వాళ్ళకి పిచ్చెక్కించే అంత అందంగా ముద్దుగా ఉంటావు అని స్లో వాయిస్తో వేద కళ్ళలోకి చూస్తూ చెప్తాడు. వేద కూడా ఆదిత్య సోయ కళ్ళకి ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓసే వేద, ఏం చేస్తున్నావో ఎక్కడున్నావో చూసుకోవే అని అంతరాత్మ హెచ్చరించేసరికి ఆదిత్య నుండి చూపు తప్పించి దూరం జరుగుతుంది. ఓకే, నేను వెళ్తాను, అక్కపక్కన నేను లేకపోతే బాగోదు అని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న వేదాన్ని చూస్తూ, ఓహ్ గాడ్ మిత్రవిందా, నీలో నీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది, అది నన్ను కట్టిపడేస్తుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ కూతురు ర్యాంక్ చూసిన వినోద్, వనజ ఆనందానికి హద్దే లేదు. తను ఇక్కడుంటే బాగుండేది, అనవసరంగా పంపించాం అనుకుని వాళ్ళ ఆనందం తట్టుకోలేక కూతుర్ని చూడాలని పొద్దున్నే ఊరికి బయలుదేరుతారు. చెల్లికి ఇంత మంచి ర్యాంక్ వచ్చినందుకు వైదిక్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకిష్టమైన చాక్లెట్స్ అన్నీ తీసుకుంటాడు. రూమ్కి వెళ్ళిన వేద హ్యాపీనెస్తో తీన్మా డాన్స్ వేస్తుంటే ఆ సౌండ్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచిన అక్షర వేదాని అయోమయంగా చూస్తూ, ఏంటి, దీనికి దయ్యం పట్టిందా, శిగం వచ్చిన దానిలా అలా ఊగిపోతుందేంటి అని లేచి కూర్చుంటుంది. ఏంటి అలా ఊగిపోతున్నావు, చేతిలో వేప కొమ్మలు కూడా పట్టుకో, కరెక్ట్గా సూట్ అవుతుంది అని జుట్టు ముడేసుకుంటూ అంటుంది. అక్కా అని గట్టిగా అరుస్తూ అక్షర మీదకి జంప్ చేసి గట్టిగా వాటేసుకొని, ఐఎమ్ సో హ్యాపీ, నాకు రిజల్ట్ వచ్చింది, ఎంత వచ్చిందో తెలుసా, ఆల్ ఇండియా 4th ర్యాంక్ అని కళ్ళు పెద్దవి చేసి ఫుల్ ఎక్సైట్ అవుతూ చెప్తుంటే అక్షర కూడా మొదట షాక్ అయ్యి, నిజమా విధిగా, కంగ్రాట్స్ రా అని వేదాన్ని హక్ చేసుకొని చెప్తుంది. థ్యాంక్స్ అక్క, నాకు ఎంత హ్యాపీగా ఉందో నేను అస్సలు అనుకోలేదు అక్క, నమ్మలేకపోతున్నా, కానీ నా చెల్లికి మంచి ర్యాంక్ వస్తుందని నేను ముందే ఊహించాను అని వేద బుగ్గలు లాగుతుంది అక్షర. సరే సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, పూజకి టైం అవుతుంది, అందరూ వస్తే బాగుదు. ఓకే, ఫ్రెష్ అవ్వక్క, నువ్వు నా మీద నుండి లేస్తేనే కదే నేను వెళ్ళేది, మొత్తం జంప్ చేసి నా మీద కూర్చున్నావు అంటుంది. వేద అప్పుడు చూసుకుంటుంది. అయ్యో అనుకుని అక్షర మీద నుండి లేస్తుంది. వేద లేవగానే కిందికి దిగుతూ, అమ్మో నా నడుం పట్టేసింది రాక్షసి, మొత్తం ఒక్కసారి నా మీదికి దూకేశావు, సంతోషం వస్తే నిన్ను పట్టలేమే బాబు అని నడుం విరుస్తూ అంటుంది. మరీ ఇంత వీక్ అయితే ఎలా అక్క, మా బావగారిని ఎలా తట్టుకుంటావు చెప్పు అని నవ్వుతూ కళ్ళెగరేస్తుంది. వసే విధిగా, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడవే అని టవల్ తీసుకొని బాత్రూంలో దూరుతుంది. అక్షర రాగానే తనకి సారీ కట్టుకోవటంలో హెల్ప్ చేసి జడ వేస్తుంది. రెడీ అయ్యావారా అంటూ అప్పుడే లోపలికి వస్తుంది ఇంద్రజ. హా చిన్నత్తయ్య గారు, ఇప్పుడే రెడీ అయ్యాను అని లేచి నిలబడుతుంది. చాలా బాగున్నావురా అని చిన్న స్మైల్తో చెప్పి
పక్కనే ఉన్న వేదాకి కంగ్రాట్స్ చెప్పి సైడ్ హగ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ ఆంటీ అని స్మైల్ ఫేస్తో చెప్తుంది. మీకెలా తెలిసింది అని అక్షర అయోమయంగా ఆవిడని చూస్తుంటే వేద తలగొక్కుంటూ భైరవే ఆంటీకి చెప్పుంటాడు. అతనే నా కోసం వెళ్ళి రిజల్ట్ చూశాడు అని. ఇప్పుడు ఆంటీ అక్కకి చెప్తే ఏమనుకుంటారో ఏమో అని ఇంద్రజ వైపు చూస్తుంది. తను ఏం చెప్తుందో అని. ఇందాక ఆదిత్య చెప్పాడు అక్షర. అవునా? అది అక్క నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు అతను వస్తే చెప్పాను. అదే విషయం ఆంటీకి చెప్పినట్టున్నాడు అని టకటక చెప్పేసి ఏదోలా కవర్ చేస్తుంది. నువ్వు కూడా రెడీ అవ్వు వేద. ఇంకా స్నానం కూడా చేయలేదనుకుంటా. వెళ్ళి చేసిరా. అది ఆంటీ నేను ఇక్కడికి వస్తానని ముందు అనుకోలేదు కదా. అందుకే నేను ఈ రోజు కోసం డ్రెస్ తెచ్చుకోలేదు. డాడీకి నైట్ చెప్తుంటే కాల్ కట్ అయిపోయింది. అందుకే ఏం చేయాలో తెలియక కూర్చున్నా. డాడీ వాళ్ళు వచ్చాక ఇక్కడ ఏదైనా షాప్ ఉంటే వెళ్ళి తెచ్చుకుంటాను ఆంటీ. వాళ్ళు ఇప్పుడు వస్తారా ఏంటి? వాళ్ళు వచ్చేసరికి పూజ కూడా అయిపోతుంది. సిటీ దూరం కదా ఇక్కడికి. ఓ పని చెయ్యు, ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక ఊరుంది. అక్కడ షాప్స్ ఉన్నాయి. ఆదిత్యకి చెప్తాను, తనతో వెళ్ళి తెచ్చుకో అంటుంది ఇంద్రజ. అవును విధు, ఎంతసేపు ఇలా కూర్చుంటావు? ఆంటీ చెప్పినట్టు అతనితో వెళ్ళి తెచ్చుకో. నిజమే, మమ్మీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకొని, సరే ఆంటీ మీ అబ్బాయికి ఒకసారి అడగండి, తనకేం ఇబ్బంది లేకపోతే తనతో వెళ్ళి తెచ్చుకుంటాను అంటుంది వేద. ఇందులో ఏం ఇబ్బందిరా, ఉండు ఇప్పుడే పిలుస్తాను అని వెళ్ళి ఆదిత్యకి చెప్పగానే సరేమా తీసుకెళ్తాను అని బైక్ కేసు తీసుకొని వెళ్దామా మిత్రవిందా అంటాడు. అని తల ఊపి ఆదిత్య వెనుక వెళ్తుంది. ఆదిత్య బైక్ స్టార్ట్ చేస్తుండడం చూసిన వేద, బైక్ తీస్తున్నావేంటి భైరవ్? బైక్ కాకుంటే ఎలా వెళ్తాం? పోనీ నడుచుకుంటూ వెళ్దామా? అది కాదు, కారు ఉంది కదా, అందులో వెళ్తే బాగుంటుంది కదా అంటుంది వేద. నీకు బాగానే ఉంటుంది మేడం, కానీ డ్రైవ్ చేస్తే నాకు బాగోదు. ఏ ఎందుకు బాగోదు అని అడుగుతుంది. ఎందుకంటే ఇది విలేజ్, ఇక్కడ రోడ్లు సిటీలో లాగా ఉండవు, ఇరుకుగా ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే సైడ్ రోడ్డు మీద కార్లో వెళ్ళలేం. తొందరగా ఎక్కువ మిత్రవిందా, నువ్వు ఇలా ప్రశ్నలు వేస్తూ పోతే పుణ్యకాలం కూడా పోతుంది. సరేలే అని రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చుంటుంది. వేద కూర్చోగానే బైక్ కదులుతుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ పచ్చటి పంట పొలాలు, చిన్న చిన్న కాలువలు కనిపిస్తుంటే వాటిని అబ్బురంగా చూస్తున్న వేదాన్ని మిర్రర్లో గమనించిన ఆదిత్య చిన్నగా నవ్వుకొని, నీకు విలేజెస్ అంటే ఇష్టమా అంటాడు. అవును భైరవ్, చాలా ఇష్టం. ఈ ఊరు ఎంత బాగుందో. నైట్ చీకట్లో అంత కనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే రెండు కళ్ళు సరిపోవటం లేదు. మీ ఊరు చాలా నచ్చింది. నువ్వు లక్కీ భైరవ్, ఇంత అందమైన ఊరుంది. నీకు నచ్చినప్పుడు రావచ్చు. ఎంతైనా సొంత ఊరుంటే ఆ కిక్కే వేరు. అప్పుడప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. నాకు ఆ ఛాన్స్ లేదు అని బాధగా చెప్తుంటే, ఓయ్ మిత్రవిందా, ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? నీకు ఈ ఊరు నచ్చింది కదా, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా. నిన్నెవరూ ఇక్కడ ఆపేవాళ్ళు లేరు. నాకు చెప్తే నేను తీసుకొస్తాను. మీ అక్క ఇల్లు అయితే నీది కాదా ఏంటి అని షాప్ వచ్చేసరికి బైక్ పార్క్ చేస్తూ చెప్తాడు. సరేలే అని ఇద్దరు కలిసి షాప్లోకి వెళ్తారు. అక్కడ చాలా డ్రెస్సెస్ చూపించేసరికి ఏది తీసుకోవాలో అర్థం కాక చూస్తూ నిలబడిపోతుంది. ఏంటి తీసుకో, అలా చూస్తూ ఉంటే ఎలా? అక్కడ పూజకి టైం అవుతుంది. అది కాదు భైరవ్, నాకెప్పుడు మా డాడీనే సెలెక్ట్ చేస్తాడు. నన్ను చూసుకొని మురిసిపోయేది మా డాడీ కాబట్టి తనతోనే సెలెక్ట్ చేయించుకుంటా. ఇప్పుడు నాకేం తీసుకోవాలో తెలియటం లేదు అని మూతు ముందుకు పెట్టి ముద్దుగా చెప్తుంటే, ఓ అలాగా, పోనీ నేను హెల్ప్ చేయనా? హా, ఆ పని చేసి పుణ్యం కట్టుకో బాబు. రా, ఇక్కడున్న వాటిలో నాకు ఏది బాగుందో చూసి చెప్పు అని అక్కడ కొన్ని డ్రెస్సెస్ చూపిస్తుంది. అవన్నీ చూసి అందులో నుండి ఒకటి తీసి, ఈ గ్రీన్ నీకు చాలా బాగుంటుంది, నీకు నచ్చితే తీసుకో అంటాడు ఆదిత్య. ఆ డ్రెస్ ఒకసారి తన మీద వేసుకొని మిర్రర్లో చూసుకుని, నాట్ బ్యాడ్ భైరవ్, మీ టేస్ట్ సూపర్. రేపు ఫ్యూచర్లో నీ వైఫ్కి మంచిగా హెల్ప్ చేయొచ్చు అంటుంది. కృతజ్ఞతలు మహారాణి గారు అని తల కిందికి వంచి డ్రామాటిక్గా చెప్తాడు. చాలే అని నవ్వుతూ వెళ్ళి ఈ డ్రెస్ ప్యాక్ చేయించండి అని వాళ్ళకి ఇస్తుంది. ఇంకా ఏమైనా కావాలంటే తీసుకో. ఇప్పుడు నా పర్సనల్ థింగ్స్ వీడి ముందు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటే వేద ఇబ్బంది గమనించిన ఆదిత్య, నువ్వు తీసుకో, నేను ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళిపోతాడు. అమ్మయ్య అని తన పర్సనల్ థింగ్స్ కూడా తీసుకొని బిల్ కౌంటర్ దగ్గర ఆదిత్య కోసం వెయిట్ చేస్తుంది. అయిపోయిందా అని బిల్ పే చేస్తుంటే, మీ మనీ డాడీ వచ్చాక ఇచ్చేస్తాను అనగానే వేదాన్ని సీరియస్గా ఒక చూపు చూసి కోపంగా వెళ్తుంటే, ఇప్పుడు నేనేమన్నానని అంత కోపంగా చూశాడు అని ఆదిత్య వెనక్కి వెళ్ళి బైక్ ఎక్కుతుంది.
డ్రైవ్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి చిరాకొచ్చి, "ఏంటి భైరవ్, ఇందాకటి నుండి ఏం మాట్లాడటం లేదు? మూగ ఏనుగులా కూర్చుంటే నాకు నచ్చదు" అంటుంది. అయినా కూడా ఆదిత్య నుండి నో రెస్పాన్స్. ఛ! ఏంటి ఈ మనిషి? ఏం మాట్లాడటం లేదు. ఏంటోయ్ బెట్టు చేస్తున్నావు? నా మీద కోపం వచ్చిందా? నేనేం చేయలేదు కదా అని ఆలోచిస్తుంటే, ఇందాక బిల్ పే చేస్తూ డబ్బులిస్తాను అన్నప్పుడు కోపంగా చూడటం గుర్తొచ్చి, ఓ, నీకు మనీ ఇస్తానన్నందుకు కోపం వచ్చి మాట్లాడటం లేదా? అరే యార్, నాకెవరి దగ్గర తీసుకోవటం ఇష్టం ఉండదు, అందుకే అలా అన్నాను అంటుంది. అవును మరి, మాకేమో అందరి దగ్గర తీసుకోవటం ఇష్టం ఉంటుంది మరి అని కోపంగా చూస్తూ బైక్ ఒక దగ్గర ఆపుతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా, ఎంతో కూల్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.